న్యూస్. ఫిలిప్పైన్స్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద 7.8 తీవ్రత నమోదైంది. దక్షిణ ఫిలిప్పైన్స్ లోని మిండనావో ప్రాంతంలో సమీపంలో ఈ భూకంపం సంభవించింది. అంటే భూకంపం సంభవించిన వెంటనే సునామీ హెచ్చరికలు కూడా అక్కడ జారీ చేసిన పరిస్థితి. సో ఏంటి 7.8 అంటే చాలా ఎక్కువ తీవ్రతతో భూకంపం వచ్చినట్టు 37 మంది కూడా చనిపోయారు. అవును, అంటే ఫిలిప్పైన్స్ ఈ దేశాన్ని ఏమంటారంటే ఇది రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉందంటారు సార్. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అని ఎందుకు అంటారంటే ఈ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఫైర్ అంటే అగ్ని, అనేక అగ్నిపర్వతాలు ఉన్నాయి చుట్టుపక్కల. ఈ అగ్నిపర్వతాల నేపథ్యంలో తరచూ అవి యాక్టివ్ అవుతుండడం, భూమిలో కదలికలు వస్తుండడం, తరచూ ఫిలిప్పైన్స్ ఇండోనేషియాలో భూకంపాలు సంభవించడానికి ఇది మెయిన్ రీజన్. అంటే అక్కడ భూకంపం సంభవించడం అనేది బ్రేకింగ్ న్యూస్ కాదు, కానీ సునామీ వచ్చింది అన్నది బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే ఈ పరిణామాల క్రమంలో సునామీలు వస్తాయి, మళ్ళీ సముద్రం వెనక్కి వెళ్తుంది, ఇదంతా జరుగుతుంది. మనకి సునామీ అనేది ఎప్పుడు పరిచయం కాలేదు అంతకు ముందు, కానీ గతంలో మనకి సంభవించిన భారీ సునామీ ఇండియా కూడా ఎఫెక్ట్ అయిపోవటం, అందులో తెలుగు రాష్ట్రాలు కూడా ఎఫెక్ట్ అయిపోవటం, 4 ఎఫెక్ట్ అయిపోవడంతో సునామీ అంటే ఎలా ఉంటుందా అర్రే బాబే అన్న ఒక భయం అనేది తెలియదు. అందుకు ఈ ఫిలిప్పైన్స్ లో భూకంపం 32 మంది చనిపోవటం, భూకంప తీవ్రత 9గా నమోదవటం అనేది ఒక రకంగా కొంత భయంకరమైనదే, ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్న అంశమే. దాదాపు ఫిలిప్పైన్స్ లో ఏటా సుమారు 20 తుఫాన్లు వస్తాయండి. ఫిలిప్పైన్స్ లో 20 తుఫాన్లు, దాదాపు తక్కువలో 20 తుఫాన్లు వస్తాయి, ఒక 6-7 భూకంపాలు వస్తాయి. కానీ తీవ్రతతో కూడిన భూకంపాలు 1-2కి ఛాన్స్ ఉంటుంది. ఆ స్థాయిలోనే ఇప్పుడు భూకంపం జరిగింది. మనం భయానక దృశ్యాలు మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఇప్పటి వరకు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే 41 మంది చనిపోయారు అంటున్నారు. పరిస్థితి కొంత ఇబ్బందిగానే అక్కడ ఉంది. అందరూ కూడా రెస్పాండ్ అవుతున్న వాతావరణం ఉంది. చాలా ప్రాంతాల్లో వంతెనలు కూలిపోయాయి, రోడ్లు ధ్వంసం కావడంతో అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో లింక్ కూడా తెగిపోయింది. హెలికాప్టర్ల ద్వారా మాత్రమే అక్కడ రవాణా సాధ్యం అవుతుంది. అలాగే శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు రెస్క్యూ టీమ్స్ విపరీతంగా కష్టపడుతున్నాయి. చాలా భయానక వాతావరణం ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఒక వాతావరణం అయితే ఇక్కడ ఉంది. అలాగే మీరు విజువల్స్ లో కూడా చూడొచ్చు, బాగా ట్రోల్ అవుతున్న విజువల్స్ కూడా మనం చూస్తే అక్కడ సాంటోస్ లో ఒక పెద్ద షాపింగ్ మాల్ అమాంతంగా ఉన్నట్టుగా కూలిపోయింది. అలాగే రెస్టారెంట్లు, ఒక పాఠశాల భవనం కూడా కూలిపోయిన వాతావరణం ఉంది. ఇక్కడ ఒక 6 కీలకమైన పాయింట్లు మనం చూడాలి. ఒకటి, ఇది ఒక రకంగా సాధారణ భూకంపం కాదనేది, ఎందుకంటే రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.8గా ఉంది. కొన్ని దశాబ్దాల్లో ఫిలిప్పైన్స్ ను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపాలు ఇది ఒకటి. అందుకు ప్రపంచం మాట్లాడుతుంది. నేను అదే అంటున్నా, ఫిలిప్పైన్స్ కు భూకంపాలు కొత్త కాదు, కానీ ఈ మధ్య కాలంలో ఇంత తీవ్రతగా 7.8 రిక్టర్ స్కేల్ పై నమోదై వచ్చిన భూకంపం ఇది అనేది కాబట్టి ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తుంది. అలాగే ఇదేంటంటే భూమి లోపల విడుదలైన శక్తి ఒక రకంగా అనేక అణుబాంబుల శక్తికి సమానమైంది. రెండోది, ఇందాక మనం చెప్పాను అక్కడ ఎక్కువగా భూకంపాలు సంభవిస్తాయన్నది. రెండోది, ఈ భూకంపం కంటే కొండ చర్యలు ఎక్కువగా ప్రాణాలు తీసాయన్నది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. భవనాలు కూలటంలో ఎక్కువ మంది చనిపోలేదు, బట్ కొండ చర్యలు విరిగిపడటం వల్ల ఎక్కువ మంది మరణించారు, ఎక్కువ మంది శిథిలాల కింద ఉండిపోయారు. రెండోది, ఇంకో పరిస్థితి ఇక్కడ ఏంటంటే చాలా హృదయ విదారకరమైంది. ఏంటంటే కొత్త విద్యా సంవత్సరం ఫిలిప్పైన్స్ లో నిన్ననే ప్రారంభమైందండి. స్కూల్ పిల్లలు పాఠశాలకి నిన్న వెళ్ళారు. కొత్త విద్యా సంవత్సరం మొదటి రోజు భూకంపం సంభవించడం అనేది ఒకటైతే, లక్షలాది మంది విద్యార్థులు తరగతి గదుల్లో ఉన్నారు. వాళ్ళ ఎదురుగానే అంత ప్రమాదం జరగకపోయినా వాళ్ళ ఎదురుగానే ఈ స్కూల్ భవనాలు కూలుకుపోవటం అనేది వాళ్ళు ఒక రకమైన ప్యానిక్ సిచ్యువేషన్కి కారణమైంది. అలాగే ఇప్పుడు ఏమైతుందంటే లేటెస్ట్ కేవలం ఇది ఫిలిప్పైన్స్కి పరిమితం కాలేదు. ఇప్పుడు ఇండోనేషియా, జపాను, తైవాను, పాపువా న్యూగిని ఈ దేశాలు కూడా హెచ్చరిక జారీ అయ్యాయి. ఏ క్షణం ఏదైనా జరగచ్చన్న వాతావరణం అక్కడ ఉంది. చాలా దేశాల్లో సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడు ఇంకా ఏ స్థాయిలో ముందుకు వస్తుందన్న ఒక భయం అయితే అక్కడ వెంటాడుతోంది. వీటితో పాటు ఈ ఆఫ్టర్ షాక్స్ చాలా ప్రమాదం. ఎందుకంటే సునామీలో ఒకటి చెప్తారు, సునామీ వచ్చి వెళ్ళిపోవటం అనేది ఒక ఎత్తు అయితే, ఆ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అది విరుచుకుపడే తత్వం అనేది డబుల్ ఉంటుంది అంటారు. వాటిని ఆఫ్టర్ షాక్స్ అంటారు. అవి మరి ఇప్పుడు ఏం జరుగుతాయి అన్నది ఇంపార్టెంట్. రెండోది, ఇవి బలహీనపడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయన్న భయం ఫిలిప్పైన్స్ ప్రజలను వెంటాడుతోంది. అలాగే ఎయిర్పోర్ట్లు, రోడ్లు, వంతెనలు కూడా పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి.
దాదాపు మనకు అందుతున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం 20,000 మంది నిరాశ్రయులు అయిపోయారు ఫిలిప్పైన్స్ లో అనేది ఇప్పుడు చాలా కీలకమైన పాయింట్ అండి. విపత్తు నిర్వహణలో ఫిలిప్పైన్స్ మాత్రం ఒక రకంగా, ఎందుకంటే వాళ్ళకి అలవాటు కాబట్టి, వర్షాలు తుఫాన్లు అలవాటు కాబట్టి విపత్తు నిర్వహణలో వాళ్ళు దే మేనేజర్ వెల్. అయితే ఇప్పుడు కీలకమైన పాయింట్ ఏంటంటే భారతదేశానికి ఇది హెచ్చరిక అనేది కీలకమైన పాయింట్. అండమాన్ నికోబార్ ప్రాంతం కూడా భూకంప సున్నిత ప్రాంతం మన దేశంలో. రెండోది సునామీ అంటే ఎలా ఉంటుందో 2004లో భారతదేశం చవి చూసింది. 2 తెలుగు రాష్ట్రాలు, ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ చవి చూసింది. తమిళనాడు చాలా ఇంపాక్ట్ అయ్యింది. మన తీర ప్రాంతాల్లో కూడా ప్రజలు చనిపోయిన వాతావరణం, విశాఖపట్నంలో సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది. ఆ రోజు నాకు ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. నాకు తెలుసు ఆ సంఘటన. అదే సందర్భంలో విశాఖలో సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది అన్న ఒక భయానక దృశ్యం ఇప్పటికీ కళ్ళెదుట కదలాడుతూనే ఉంది. రెండోది ఇండియాలో ఈ తూర్పు తీర ప్రాంతాలు అంటే ఈస్ట్ కోస్ట్ సునామీ ప్రమాదాలకు ఎప్పటికప్పుడు అంచనా వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫిలిప్పైన్స్ లో అక్కడ సునామీ రావటం కాదు, కానీ ఈస్ట్ కోస్ట్ ప్రాంతం అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదండి. మొత్తం విశాఖపట్నం కూడా ఈస్ట్ కోస్టే, తర్వాత చెన్నై, ఇక్కడ నుంచి అటు చివరి వరకు మొత్తం అంతా ఈస్ట్ కోస్ట్ ప్రాంతమే. ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలో ఖచ్చితంగా సునామీ హెచ్చరికలు కొంత జారీ ప్రమాదం అయితే కనిపిస్తుంది ఫిలిప్పైన్స్ లో. హెచ్చరికల నేపథ్యంలో 2004 సునామీ ఘటన నేపథ్యంలో భారతదేశం కూడా కొంత హై అలర్ట్ అయితే ప్రకటించారు. చూద్దాం ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో సునామీ రావటం, గతంలో మధ్యలో జపాన్ సునామీ మనం చూసాం, ఈ స్థాయిలో మళ్ళీ ఇప్పుడు సునామీ రావటం అనేది నిజంగా ఒక ప్రమాదకరమైన పరిణామం. ఫిలిప్పైన్స్ కోలుకోవాలని 99 టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ గారు, ఈ సమకాలీన అంశాల మీద చాలా డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.